రేపు మంచి రోజు, గౌరీ పూజ చేసుకోవాలనుకుంటున్నాను. అయినా నువ్వు మా అంగీకారాలు అడిగేదందమ్మా. నీకేదైనా కావాలంటే ఆజ్ఞాపించాలా? ఈ సమయంలో గాయత్రి మీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదేమో. గాయత్రి బయటుందని తెలిస్తే జింకను వేటాడినట్టు వేటాడతాడు. భోంచేదురుకని రండి. నాకు ఆకలిగా లేదండి. అభిగారు రండి. వెతుక్కుంటూ చివరికి నేనున్న చోటికి వచ్చేసారా? మీకేం కాకూడదనే కదా నేనింత దూరం వచ్చాను. మీ కుటుంబానికి ఏం కాకూడదనే కదా ఈ రాక్షసుల మధ్యకు వచ్చేసాను. ఈ పాపిష్టి దాని కోసం ఎందుకు వచ్చారు? ఈ నష్ట జాతకురాలి కోసం ఎందుకింత సాహసం చేశారు? భగవంతుడా, ఏంటి పరీక్ష? రాక్షసులకు నా భర్త ఇక్కడే ఉన్నాడని తెలుసా? తెలిస్తే ఊరికి ఎందుకుంటారు? నా భర్తని ఇక్కడికి ఎందుకు రప్పించావు? పంపించే, ఇక్కడ నుంచి పంపించే. నా భర్తకేం కాకూడదు, ఏం కాకూడదు. ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. దుర్మార్గులు మిమ్మల్ని వదిలిపెట్టారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరు కూడా కూర్చోండి, అందరం ఒకేసారి తినేయచ్చు. నా వంటలు మీ పాలకొలు వంటల్లాగా ఉండకపోవచ్చు. బాగోలేకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మేమున్న పరిస్థితుల్లో మీరు మాకు సహాయం చేయడమే చాలా గొప్ప విషయం. అంటే ఏంటి మీ ఉద్దేశం? నీ వంటలు ఎంత చండాలంగా తినేస్తావనా? అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడూ మంచినీళ్ళేనా? అన్నం తిను. ఇదిగోదా అన్నం తినేసాయి. గాయత్రి, గాయత్రి, అన్నం దగ్గర ఆలోచన ఏంటి? తిను. గాయత్రి, మనం ఈ ఊరు నుంచి వెళ్లేటప్పుడు కిరణ్తోనే వెళ్తాం. నువ్వేం ఆలోచించొద్దు, భోంచేయి. కిరణ్కి నేనేమైపోయానన్న దిగులు కంగారు లేకుండా అంత హాయిగా ఎలా తిరగలుగుతున్నాడో అర్థం కావడం లేదు. రేపటి నుంచి నా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడతాను. ఆ నెట్వర్క్ ఏంటో కనిపెడతాను. నువ్వేం టెన్షన్ పడకు. ఈ సమస్యలోంచి తొందరగా బయటపడి కిరణ్తో పాటు ఊరెళ్ళిపోవాలనుందొదినా. రాణా లాంటి మూర్ఖుడికే మీ వదిన జలక్కిచ్చిందంటే మీ వదిన ఎవరిని విడిచిపెట్టదు. నువ్వు ధైర్యంగా ఉండు గాయత్రి.
హాయ్ బంగారు తల్లి, ఆమ్ తింటున్నావా? మరి డాడీకి తినిపించవా? డాడీకి తినిపించు. డాడీని చూసి భయపడతావు ఎందుకమ్మా? డాడీ చాలా మంచోడు. నీకోసం ఏం తెచ్చాడో తెలుసా? చాక్లెట్ తెచ్చాడు. ఆమ్ తిన్నాక చాక్లెట్ తిందువు గాని, సరేనా? ఏంటలా విగ్రహంలా నించున్నా? ఆ చెవట్లేంటి? తప్పు చేసిన వాళ్ళకే చెమటలు పడతాయి. ఏం చేశావు? ఏం చేశావు నేను చెప్పనా? పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పిచ్చోళ్లలా వెతుకుతున్న గాయత్రికి నీ స్కూటీ ఇచ్చా. గాయత్రి మేడం దాని మీద రిసార్ట్కి బయలుదేరారు. దారిలో అది కాస్త ఆగిపోయింది. అందువల్ల నా వెహికల్ ఎక్కింది. పశుపతి ఇల్లుని నా ఇల్లని చూపించి నా కళ్లల్లో కారం కొట్టిపోయారు. ఐస్ క్రీం బండి దగ్గర నా కూతురు దాన్ని గాయత్రక్క అని పిలిచింది. అంటే దాని అర్థం ఏంటి? గాయత్రికి నీకు పరిచయం ఉందని. ఆ పరిచయంతోనే గాయత్రి పాపని బయటికి తీసుకెళ్ళింది అని. ఆమె రైట్? ఈ రెండు విషయాలు కొంచెం లేటుగా ట్రేసౌట్ చేశాను. ముందే ఈ లాజిక్స్ వెతుక్కొనుంటే దాన్ని ముందే పట్టుకునేవాణ్ణి, జైలుకి పంపించుండేవాణ్ణి. దాని అదృష్టం బావుంది కాబట్టి దాని వదినొచ్చి దానికి బెయిలిచ్చి బయటికి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ గాయత్రి ఎక్కడుంది? ఆ గాయత్రికి అండగా ఉన్న ఆ లాయర్ సునంద ఎక్కడున్నారు? నిన్నే అడిగేది, చెప్పు. వాళ్ళ గురించి నాకేం తెలుసు? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ గాయత్రి ఎవరో, ఆ సునంద్ ఎవరో నాకసలు తెలీదు. చూడు, కొన్నేళ్లు కాపురం చేశా, ఓ బిడ్డని కూడా కన్నా. నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. మర్యాదగా వాళ్ళెక్కడున్నారో చెప్పేశాయి. నాకు తెలీదు. పోనీ నేనే చెప్పనా? ఇక్కడే ఉన్నారు. నా ఇంట్లోనే ఉన్నారు. మీ ఇద్దరు భోంచేయడానికి 2 ప్లేట్లు చాలు. మరిక్కడ 4 ప్లేట్లు ఎందుకున్నాయి? వెరీ సింపుల్ లాజిక్. అమ్మా కుసుమ, మన ఇంట్లో దొంగలున్నారమ్మా. దొంగల్ని పట్టుకుందామా? దొంగల్ని పట్టుకోవడానికి పోలీసు వస్తున్నాడో. అక్కడెవరూ లేరు. అక్కడున్నారని నాకు స్మెల్ వస్తుంది కీర్తన. దామా అగ్గిపెట్టి గిగ్గిపెట్టి
కోడి, కొంగ, దొంగ. కుసుమమ్మ, దొంగలు దొరికిపోయారు. ఏం చేద్దాం? కాల్ చేద్దామా? రండి రండి రండి, బయటికి రండి. పోలీసోడి ఇంట్లోనే ఉంటే సేఫ్ అని మంచి స్కెచ్చే వేశారు. కానీ ఆ పోలీసుని తక్కువ అంచనా వేశారు. కీర్తన, నీకు సహాయం చేసే గుణం చాలా ఎక్కువ నాకు తెలుసు. అలా అని దొంగలకు సహాయం చేస్తే ఎలా అమ్మా? తను దొంగ కాదు, నేరస్తురాలు కాదు. నా కూతురి ప్రాణాలు కాపాడిన దేవత. ఇది దేవత కాదు, మనుషుల్ని చంపుతున్న దయ్యం. ఏంటండి సెక్షన్ల సునంద గారు, ఏంటి సంగతులు? పోయి నా ఇంట్లో దాక్కున్నారేంటి? ఇది మీ ఇల్లు కాదు, కీర్తన గారి. తను నా భార్య అండి. మీరు తన భర్త కాదని చెప్పడానికి ఇంకో 10 రోజులేగా టైం ఉంది. అప్పటి వరకైతే నా భార్యే కదా. అంత మాత్రాన మీ ఇష్టం వచ్చినప్పుడొచ్చి ఆమెను ఇబ్బంది పెడితే చట్టం ఒప్పుకోదు. పొద్దుట్నుంచి సాయంత్రం వరకు చట్టం సెక్షన్ అంటూ బతికేస్తున్నారు. కీర్తన, నేరస్తులకి షెల్టర్ ఇచ్చిన వాళ్లు కూడా నేరం చేసిన వాళ్లే అవుతారు. అందుకే వీళ్ళిద్దరిని బయటకు పంపించెయ్యొద్దు. పంపించేయమంటాడేమోనని అనుకున్నావా? వద్దు. నా శత్రువులందరూ ఒకే చోట ఉంటే నాకే శ్రమ తగ్గుతుంది. పబ్లిక్లో రాణా మీద తిరగబడతావా? చెంపదెబ్బ కొడతావా? వదిలిపెడతానని అనుకున్నావా? వదిలిపెట్టను. మీ ఇద్దరినీ వదిలిపెట్టను. మీరిక్కడే ఉండాలి. ఒక్క టికెట్ మీద 3 సినిమాలు చూసినట్టుండాలి. మధ్యలో ఆపేసినట్టున్నారు. అందరూ కలిసి హ్యాపీగా భోంచేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. బంగారు తల్లి, బాయ్. నువ్విచ్చిన బెయిల్ విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం కాదు, శివుడి చేతిలో త్రిశూలం అంతకంటే కాదు. గుర్తుంచుకో లాయరమ్మా. అగిపెట్టే, గిగ్గిపెట్టే, కోడి, కొంగ, దొంగ. ఎప్పుడో ఒకరోజు దొరుకుతామనుకున్నాం. అది ఈ రోజు అవుతుందని అనుకోలేదు.
మీరేంటి ఈ టైంలో నా రూమ్కి? ఏంటండి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఈ టైంలో వచ్చారేంటి? నా భర్తని చూడాలనుందండి. ఒక్కసారి నా భర్తని చూపించండి. నా భర్త దగ్గరికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ భర్త దగ్గరికి నేను తీసుకెళ్ళడం ఏంటి? మీ భర్త ఎవరు నాకేం తెలుసు? మీరేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. ఈ సమయంలో మీరు నా రూమ్ లోకి వచ్చారని బావకు తెలిస్తే ఏం చేస్తాడో తెలీదు. దయచేసి వెళ్ళిపోండి. మీరు నా భర్తతో మాట్లాడడం నేను చూశానండి. నా భర్త క్షేమం కోసం ఈ రోజు గౌరీ పూజ చేసి చంద్రునికి హారతిస్తూ ఆ చంద్రుడిలా చల్లని మనసు కలిగిన నా భర్తని చూశానండి. ఈ ప్రాణం పోయేలోపు నా భర్తని చూస్తానని అనుకోలేదండి. కానీ కొన్ని రోజుల నుంచి నాకు నా భర్త ఈ చుట్టుపక్కలే ఉన్నట్టు మాత్రం సందేశం అందుతూనే ఉంది. ఏ ఊర్లోనే ఎక్కడ ఉన్నారని అనుకున్నాను గాని నేనున్న చోటే ఉన్నారని అనుకోలేదు. ఆయన ఎప్పుడొచ్చారు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎందుకు ఇక్కడే ఉన్నారు? ఆయన్ని చూస్తే ఈ రాక్షసులు చంపేస్తారు కదా. ఆయన ఏం చేయకుండా ఎందుకున్నారు? నా భర్తకేం కాకూడదండి. నా భర్తకే హాని జరగకూడదండి. నన్ను ఒక ప్రమాదం నుంచి కాపాడి నాకు పరిచయం అయ్యారు. మీ కథంతా చెప్పారు. మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే నేనే తెలియక ఇక్కడికి తీసుకొచ్చాను. నా భర్త అంటే నాకు ప్రాణం అండి. నా కుటుంబం అంటే నాకెంతో ఇష్టం. నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించి నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. నేనేదో మారిపోయానని, ఈ ఇంటి కోడల్ని అయిపోతానని వీళ్ళందరూ అనుకుంటున్నారు. చావనైనా చేస్తాను గాని వాడి చేత తాళి మాత్రం కట్టించుకోను. నేను ఇంట్లో ఉన్నా నేను చేసే పూజలన్నీ ఆ ఇంటి కోసమే. నేనిక్కడ నవ్వుతూ నటిస్తున్నది అక్కడందరూ నవ్వుతూ ఉండాలనే. ఇక నేను ప్రాణం వదిలేది ఆ ఇంటి సంతోషం కోసం, క్షేమం కోసమే. నేను చనిపోయాక చేత మీద నా శవం కాలుతున్నప్పుడు కూడా నా భర్తే నాకు దైవం తప్ప ఇంకెవరూ నా మనసులోకి రారండి. నా భర్త దేవుడండి. నా భర్తను చూసి భర్త అంటే ఇలా ఉండాలి అని అందరూ నేర్చుకోవాలండి. అంత గొప్పవాడని కాదనుకొని ఏ ఆడదైనా మరొకటి చేత తాళి కట్టించుకోదండి. ఒక్కసారి నా భర్తను చూపించండి. దూరం నుంచి చూసి వచ్చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. తీసుకెళ్ళండి. మీరు నా కాళ్ళు పట్టుకోవడం కాదండి, నేనే మీ కాళ్ళకి దండం పెట్టాలి. ఈ రోజుల్లో తాళికి విలువ లేదు, వివాహ బంధానికి గౌరవం లేదని ఎవరన్నారండి? ఆడది తాళి కోసం ప్రాణత్యాగం చేస్తుందని, తను చనిపోయిన తర్వాత ఆత్మ కూడా భర్తనే తలుచుకుంటుందని మిమ్మల్ని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. మిమ్మల్ని అభిగారి దగ్గరికి తీసుకెళ్ళడం రిస్కే, కానీ తీసుకెళ్తాను. నా ప్రాణం అడ్డు పెట్టైనా మీకు అభిగారిని చూపిస్తాను. పదండి.